సో మనం ఇక డయాగ్రామ్ని బట్టి చూస్తే ఇది ఒక సర్ఫేస్, అవునా? సో ఈ సర్ఫేస్లో ఇది లోయర్ సర్ఫేస్ S1, ఇది అప్పర్ సర్ఫేస్ S2. ఓకే, ఇప్పుడు మనము బాల్ తీసుకున్నాం అనుకోండి, ఆ బాల్లో కింద పార్ట్ని లోయర్ సర్ఫేస్ అంటాము, అప్పర్ పార్ట్ని S2 అంటాం. ఓకేనా? సో దీని యొక్క ఇమేజ్ ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది అని చెప్తున్నాము, XY ప్లేన్లో పడుతుంది అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రొజెక్షన్ అనేది XY ప్లేన్లో తీసుకుంటున్నాం. ఈ సర్ఫేస్ యొక్క లోయర్ పార్ట్ S1, అప్పర్ పార్ట్ S2. ఓకే, దానికి ఇది R బార్ అనేది ఏమవుతుంది మనకి నార్మల్గా పొజిషన్ వెక్టార్. N1 బార్ అనేది లోయర్ సర్ఫేస్కి నార్మల్, N2 బార్ అనేది అప్పర్ సర్ఫేస్కి నార్మల్ ఈక్వేషన్. ఇది మనకు డయాగ్రామ్ నుంచి ఇది అనమాట. సో దీన్నే మనము రాస్తాం. ఏమని రాస్తాము అంటే, జస్ట్ రాసుకోద్దండి, వినండి. నేను మీకు దీన్ని నీట్గా రాసి పేపర్ పెడతాను. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం రాస్తామంటే, లెట్ S be a closed సర్ఫేస్ అని రాస్తాము. ఓకే, ఈ సర్ఫేస్ని ఏదన్నా ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సెస్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తే, ఈ సర్ఫేస్కి లైన్ ఇట్లా గీసామనుకోండి, మనకి ఎన్ని చోట్ల కట్ చేస్తుంది? రెండు చోట్ల కట్ చేస్తుంది, అవునా? లోయర్ పార్ట్ దగ్గర కట్ చేస్తుంది, అప్పర్ పార్ట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా, అది రాస్తాం. అదేవిధంగా దాని యొక్క ప్రొజెక్షన్ XY ప్లేన్లో ఉంటుంది అని రాస్తాము. S1ని లోయర్ పార్ట్ అంటాము, S2ని అప్పర్ పార్ట్ అంటాం. ఇక్కడ ఈ లోయర్ పార్ట్ ఈక్వేషన్, అప్పర్ పార్ట్ ఈక్వేషన్ రాసుకోవాలి. దాన్ని ఏమని రాసుకున్నామంటే, లోయర్ పార్ట్ ఈక్వేషన్ వచ్చి Z = f of xy అనుకుందాం. లోయర్ పార్ట్ ఈక్వేషన్ ఇదేంటి? లోయర్ పార్ట్ ఈక్వేషన్. అప్పర్ పార్ట్ ఈక్వేషన్ వచ్చి Z = g of xy అనుకుందాం. ఓకేనా, సో లోయర్ పార్ట్ ఈక్వేషన్ Z = f of xy, అప్పర్ పార్ట్ ఈక్వేషన్ Z = g of xy అనుకుందాం. ఓకే, సో దీని నుంచి ఇది లోయర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్ అవ్వడం వల్ల లిమిట్స్, Z యొక్క లిమిట్స్ ఏమవుతాయి? f of xy less than or equal to Z less than or equal to g of xy. అర్థమైందా? ఇది లోయర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్ ఈక్వేషన్. సో లోయర్ పార్ట్ ఈక్వేషన్, అప్పర్ పార్ట్ ఈక్వేషన్ అవ్వడం వలన మనకు Z యొక్క లిమిట్స్ ఏమవుతాయి? లోయర్ టు అప్పర్ కదా, లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ కాబట్టి f of xy టు g of xy అవుతాయి Z లిమిట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇది స్టేట్మెంట్లో ఏం ప్రూవ్ చేయాలి? ఇంటిగ్రల్ v div f bar dv = ఇంటిగ్రల్ s f bar డాట్ n bar ds. దీన్నే మనం ఏం రాస్తున్నాము? ఇంటిగ్రల్ s f bar డాట్ n bar ds అంటే ఏం రాసుకున్నామా? ఇంటిగ్రల్ v div f bar అంటే ఏం రాసుకున్నాము? ట్రిపుల్ ఇంటిగ్రల్ ∂f1/∂x ప్లస్ ∂f2/∂y ప్లస్ ∂f3/∂z ఇంటూ dx dy dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ s f bar డాట్ n bar ds. ఇది కదా మనకు నార్మల్గా ఇప్పుడు, అవునా? ఇది మనకు స్టేట్మెంట్. దీంట్లో మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేసేటప్పుడు జస్ట్ ఈ Z పార్ట్ని ఒక్కటే తీసుకోండి, ∂f3/∂z. ఎందుకు అదే తీసుకోమని చెప్తున్నాము అంటే, మన దగ్గర ఓన్లీ Zకి మాత్రమే లిమిట్స్ ఉన్నాయి, అందుకని ఏ పార్ట్ తీసుకుంటారు? ∂f3/∂z తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ v ∂f3/∂z dv ఈక్వల్ టు, సో దీన్ని ఎలా రాస్తాము? ట్రిపుల్ ఇంటిగ్రల్, దీంట్లో Z లిమిట్స్ తెలుసు. Z లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? f టు g అనొచ్చు, లేదా f of xy టు g of xy అనొచ్చు. ఓకే, ∂f3/∂z dx dy dz. ఓకే, ఇప్పుడు f3 ఈజ్ నథింగ్ బట్ f3 ఆఫ్ xyz. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, f అంటే జస్ట్ f అని కాదు, f of xyz అని అర్థం. ఓకే, f1 అంటే f1 ఆఫ్ xyz, f2 అంటే f2 ఆఫ్ xyz అని అర్థం. ఇప్పుడు మనం f3ని విత్ రెస్పెక్ట్ టు z ఏం చేస్తాం? ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఈ ∂by∂z dz ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? డబల్ ఇంటిగ్రల్ ∂by∂z dz క్యాన్సిల్ అయిపోయి f3 మిగులుతుంది, అవునా? f3ని ఏమని రాస్తున్నాం? xyz. లిమిట్స్ వేరీస్ ఫ్రమ్, z ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? f of xyz, f of x, y నుంచి g of x, y వరకు మనకి లిమిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకేం మిగిలింది దీంట్లో? dx dy. ఇప్పుడు చూడండి, డబుల్ ఇంటిగ్రల్, మనకి ఇది ప్రొజెక్షన్ కాబట్టి r, డబుల్ ఇంటిగ్రల్ r, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే దేని ప్లేస్లో? z ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు z మనం ఇంటిగ్రేషన్ చేసింది. సో f3 ఆఫ్
ఎక్స్ వై జీ. జెడ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినాం ఫస్ట్? అప్పర్ లిమిట్. జెడ్ ప్లేస్లో జీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై జీ మైనస్ లోయర్ లిమిట్ f3 ఆఫ్ ఎక్స్ వై ఎఫ్ dx dy. ఓకే, దీన్ని స్ప్లిట్ చేయండి. డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 ఆఫ్ ఎక్స్ వై జీ dx dy మైనస్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 ఆఫ్ ఎక్స్ వై ఎఫ్ dx dy. గుర్తుపెట్టుకోండి, ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది, ఇది లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. అంటే ఇది దేనికి సంబంధించింది? అప్పర్ లిమిట్ అంటే అప్పర్ సర్ఫేస్ S2కి సంబంధించింది. ఇది ఏమికి సంబంధించింది? లోయర్ లిమిట్ అంటే S1కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనకి ఒకటి తెలుసమ్మా, ఫర్ ది అప్పర్ పార్ట్ S2, అప్పర్ పార్ట్ అంటే S2నే కదా. ఫర్ ది అప్పర్ పార్ట్ S2 dx dy ప్లేస్లో ఏం రాయొచ్చు? మనకి నార్మల్గా నేను మీకు నిన్న క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను, dx dy ఈజ్ నథింగ్ బట్ ds cos గామా. నేను మీకు ఈ ప్రొజెక్షన్ అవన్నీ ఇది ఏమంటారు, జస్ట్ జామెట్రికల్ కార్టీజియన్ ఫామ్ చెప్పినప్పుడు చెప్పాను. dx dy ఏమవుతుంది? గామా, ds cos గా. ఇంకోటి మనకి ఇంకో ఫార్ములా ఉంది, మనం మీకు గుర్తుందా? ds ఈక్వల్ టు అది xy ప్లేన్లో ప్రొజెక్షన్ తీసుకుంటే dx dy బై మాడ్యులస్ n బార్ డాట్ k బార్. గుర్తుందా? మనము సర్ఫేస్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు ds ఫార్ములాలో సర్ఫేస్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు ds చేసేటప్పుడు xy ప్లేన్లో ప్రొజెక్షన్ తీసుకుంటే ds ప్లేస్లో ఏం తీసుకున్నాం? dx dy బై మాడ్యులస్ n బార్ డాట్ k బార్ కదా. మర్చిపోయినారా? సర్ఫేస్ ఇంటిగ్రల్ గుర్తుంది మేడం. ప్రొజెక్షన్ చేసేటప్పుడు ds ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము? dx dy బై మాడ్యులస్ n బార్ డాట్ ఇంటూ k బార్. ఓకే, ఇప్పుడు dx dy బదులు ఏం రాసుకోవచ్చు మనము? n బార్ డాట్ k బార్ ds రాయొచ్చా? సో చూడండి, ద అప్పర్ పార్ట్ S2 dx dy ఈక్వల్ టు ds cos గామా విచ్ ఇస్ నథింగ్ బట్ ds మాడ్యులస్ n బార్ డాట్ k బార్. అంతేనా? సో దీన్ని అప్పర్ పార్ట్కి సంబంధించింది. సో ఇక్కడ అప్పర్ పార్ట్ ఏది? ఇది కదా, XYZ. దీంట్లో మనం ఏం చేయొచ్చు? సో సింగిల్ ఇంటిగ్రల్ రాసేయచ్చా? ds రాస్తున్నాం అంటే ఏం రాయొచ్చు? సింగిల్ ఇంటిగ్రల్ రాసేయచ్చు. సింగిల్ ఇంటిగ్రల్ ఎస్ f3 XYZ అని రాయాల్సిన పని లేదు, అప్పర్ పార్ట్ అని చెప్తున్నాం కాబట్టి f3 dx dy ప్లేస్లో ఏం రాయాలి? మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds. మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds. ఓకేనా? ఇప్పుడు లోయర్ పార్ట్కి సంబంధించి లోయర్ పార్ట్కి తీసుకున్నప్పుడు dx dy ఈక్వల్ టు మైనస్ ds cos గామా తీసుకోవాలి. అప్పర్ పార్ట్కి ప్లస్ తీసుకోవాలి, లోయర్ పార్ట్కి మైనస్ ds cos గామా విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds. సో ఇది ఇక్కడ రాస్తే ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటిగ్రల్ s f3 మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds. అర్థమైందా? ఈ మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. ఇదేమో అప్పర్ పార్ట్కి సంబంధించింది, ఇదేమో లోయర్ పార్ట్కి సంబంధించింది. అప్పర్ పార్ట్ ప్లస్ లోయర్ పార్ట్ రెండు కలిపితే ఏమవుతుంది? సర్ఫేస్ అవుతుంది. సో ఇంటిగ్రల్ s f3 మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds. ఇదంతా దేనికి సంబంధించింది మా? ఇంటిగ్రల్ v డో f3 బై డో z dv. ఇంటిగ్రల్ v డో f3 బై డో zకి ఏమొచ్చింది? ఇంటిగ్రల్ s f3 n బార్ డాట్ k బార్ ds వచ్చింది. అదేవిధంగా సిమిలర్లీ ఇంటిగ్రల్ v డో f1 బై డో x ఏమవుతుంది చెప్పండి? f3కి f3నే వచ్చింది, z కాబట్టి n బార్ డాట్ k బార్ వచ్చింది, ds వచ్చింది. సో ఇప్పుడు f1కి ఏమవుతుంది? ఇంటిగ్రల్ s f1 మాడ్యులస్ n బార్ డాట్ I బార్ ds. నెక్స్ట్ ఇంటిగ్రల్ v డో f2 బై డో y ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ s f2 n బార్ డాట్ j బార్ ds. ఇంటూ ds. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఏం చేయాలి? ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ v డో f1 బై డో x dv ప్లస్
ఇంటిగ్రల్ v dou f2 by dou y dv ప్లస్ ఇంటిగ్రల్ v dou f3 by dou z dv. సో ఫస్ట్ దానికి ఏమొచ్చింది మనకి ఇంటిగ్రల్ s f1 n bar dot I bar ds plus s integral s f2 n bar dot n dot j bar ds plus s3 integral s n bar dot k bar ds. ఓకేనా. సమ్ చేయండి. సమ్ చేస్తే ఇదంతా ఒకే దాంట్లో రాస్తే ఏమొస్తుంది ఇంటిగ్రల్ v dou f1 by dou x ప్లస్ dou f2 by dou y ప్లస్ dou f3 by dou z ఇంటూ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ s f1 ఓకే f1 ఏమొస్తుంది n బార్ డాట్ I బార్ f1 n bar dot I bar ds plus f2 n bar dot j bar ds plus f3 n bar dot k bar ds. అవునా. దీన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా ఏం రాయొచ్చుమా ఇంటిగ్రల్ v div f bar dv అంతేనా. ఇది div f bar ఫార్ములానే కదా. ఇక్కడ yes ma'am. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే f1 I బార్ ప్లస్ f2 j బార్ ప్లస్ f3 k బార్. అర్థమైందా. సో I బార్ j బార్ k బార్ని f1 f2 f3 తీసుకురండి. డాట్ అన్నిట్లోనూ కామన్ ఏమి n బార్. సరిపోయిందా. సో ఏం చేస్తున్నా మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ పాజిటివా నెగిటివా అని అంతే. అవునా. సో పాజిటివా నెగిటివా అన్నప్పుడు పాజిటివ్ తీసుకుంటున్నప్పుడు మనకి మాడ్యులస్ తీసేసి బ్రాకెట్ వేసుకోవచ్చా. ఇలా బ్రాకెట్ వేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఐ బార్ని f1 j బార్ k బార్ని f1 f2 f3 దగ్గర తీసుకెళ్ళండి. ప్లస్ డాట్ ప్రోడక్ట్ అనేది n బార్ అనేది అన్నిటికీ ఉంది కామన్ గా కాబట్టి డాట్ n బార్ ds. దీన్ని ఏమనొచ్చు ఇంటిగ్రల్ s f బార్ డాట్ n బార్ ds. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది. ఏమా ఇదేనా ప్రూవ్ చేయమనేది. yes madam. క్రాస్ డైవర్జెన్స్ అంటే ఇదే. ఓకేనా. yes ma'am. జస్ట్ 1 minute వెయిట్ చేయండి. నేను పక్క క్లాస్లోకి వెళ్తాను. క్లాస్లోకి వెళ్ళి చెప్తాను. కరెంట్ ప్రాబ్లం మేడం. మనం ఇట్లా ఇస్తారా. సో అర్థమైందమ్మా. ఏం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎలా చేయాలి మనకి స్టేట్మెంట్ గుర్తుండాలి. ఇంటిగ్రల్ v div f bar dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ s f బార్ డాట్ n బార్ ds అనేది గుర్తుండాలి. ఓకే. సో ఇంటిగ్రల్ v div f bar dv అంటే ఏంటి dou f1 by dou x ప్లస్ dou f2 by dou y ప్లస్ dou f3 by dou z. సో ఫస్ట్ మనం దేనికి తీసుకోవాలి dou f3 by dou z తీసుకోవాలి. ఎందుకు అదే తీసుకుంటున్నాము మన దగ్గర ఉన్న లిమిట్స్ తీసుకున్న ఈక్వేషన్స్ ఏంటివి లోయర్ పార్ట్ యొక్క ఈక్వేషన్ z ఈక్వల్ టు f ఆఫ్ xy, అప్పర్ పార్ట్ యొక్క ఈక్వేషన్ z ఈక్వల్ టు g ఆఫ్ xy. సో z లిమిట్స్ తీసుకున్నాం కాబట్టి dou f3 by dou z తీసుకుంటున్నాం. ఓకేనా. మనకు సపోజ్ అది x లిమిట్స్ y లిమిట్స్ తెలిసింటే dou f1 by dou x తీసుకునే వాళ్ళం. z లిమిట్స్ తెలియడం వల్ల మనకేమవుతుంది z మాత్రమే తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇది లోయర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్. సో దీనికి ఇప్పుడు ఇంటిగ్రల్ v dou f3 by dou z అన్నప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రల్ z యొక్క లిమిట్స్ ఏమి f టు g, లోయర్ పార్ట్ f అప్పర్ పార్ట్ g కాబట్టి f టు g dou f3 by dou z dx dy dz. సో విత్ రెస్పెక్ట్ టు z ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఈ dou by dou z ఇంటిగ్రేషన్ ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి.
ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి నీకేం మిగులుతుంది F3 అంటే అర్థం ఏంటి F3 ఆఫ్ XYZ F3 అంటే అర్థం ఏంటి F3 ఆఫ్ XYZ సో దీంట్లో అప్పర్ లిమిట్ G లోయర్ లిమిట్ F సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది F3 ఆఫ్ Z ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ చేయాలి నార్మల్గా అంతే కదా విత్ రెస్పెక్ట్ టు Z ఇంటిగ్రేషన్ చేస్తున్నాము అంటే ఏమిటి సబ్స్టిట్యూట్ చేస్తాం Z లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం సో అప్పర్ లిమిట్ G సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ సో అది F3 ఆఫ్ XYG అవుతుంది మైనస్ F3 ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే XYF ఓకే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేసిన తర్వాత G ఉండేది అప్పర్ పార్ట్కి సంబంధించింది F ఉండేది లోయర్ పార్ట్కి సంబంధించింది ఏది అనేది మీకు క్లియర్గా ఉండాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం ఓకే G ఉండేది ఏంటి అప్పర్ పార్ట్కి సంబంధించింది F ఉండేది లోయర్ పార్ట్కి సంబంధించింది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ dx dy అంటే ఏంటి అనేది మనకు గుర్తుండాలి మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు ప్రొజెక్షన్ చేసినప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ చేసినప్పుడు ds ఈక్వల్ టు ఫార్ములా ఏమి dx dy బై మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ఓకే ఎప్పుడు dx dy తీసుకున్నప్పుడు ఓకేనా సో ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది దీనికి ఈ ఫార్ములా గుర్తుంది అంటే ఈ ఫార్ములా గుర్తుంది అంటే నీకు ఇక్కడ ఇది రాయడం పెద్ద కష్టమేం కాదు సో ఇక్కడ ఏం రాస్తాము dx dy ఈక్వల్ టు n బార్ డాట్ k బార్ ds ఇది లోయర్ పార్ట్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం అదే అప్పర్ పార్ట్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం లోయర్ పార్ట్ తీసుకుంటే ds ఏం రావాలి మనకి ఇక్కడ మైనస్ రావాలి ఓకే అప్పర్ పార్ట్కి ప్లస్ లోయర్ పార్ట్కి మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి సో అప్పర్ పార్ట్కి ఏమవుతుంది మాడ్యులస్ n బార్ డాట్ k బార్ ds లోయర్ పార్ట్కి వచ్చేసరికి మైనస్ వస్తుంది కాబట్టి ఆ మైనస్ ఏమైపోతుంది ప్లస్ ఇంటిగ్రల్ S1 F3 n బార్ డాట్ k బార్ ds ఓకే ఇప్పుడు లోయర్ పార్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ రెండింటిని కలిపితే ఏమవుతుంది సర్ఫేస్ అవుతుంది దేర్ఫోర్ దీన్ని ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ S F3 n బార్ డాట్ k బార్ ds అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఇది దీనికి సంబంధించింది ఇంటిగ్రల్ V డో F3 బై డో Z dVకి సంబంధించింది ఓకే ఇంటిగ్రల్ V డో F3 బై డో Z dVకి సంబంధించి మనకి ఏమొచ్చింది ఇంటిగ్రల్ S F3 n బార్ డాట్ k బార్ ds వచ్చింది సిమిలర్లీ వీ కెన్ రైట్ ఇంటిగ్రల్ V డో F1 బై డో X dV ఈక్వల్ టు ఇంటిగ్రల్ S F1 n బార్ డాట్ I బార్ గుర్తుపెట్టుకోండి F1కి I బార్కి సంబంధం F2కి J బార్ ఈ విధంగా సో డో F1 బై డో X dV ఈక్వల్ టు ఏమొస్తుంది ఇంటిగ్రల్ S F1 n బార్ డాట్ I బార్ ఎప్పుడు అంతేమా నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను మీకు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి X Y Z I బార్ J బార్ K బార్ dx dy dz నెక్స్ట్ ఇంక దీంట్లో వచ్చింది ఏంటి F1 F2 F3 F1కి I బార్కి F2కి J బార్కి F3కి K బార్కి సంబంధం అదేవిధంగా ప్లేన్లో ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు dx dy తీసుకున్నప్పుడు ఆపోజిట్గా రెండు తీసుకున్నప్పుడు ఆపోజిట్ వస్తుంది ఓకేనా రెండు తీసుకున్నప్పుడు ఆపోజిట్ dx dy తీసుకున్నాం కాబట్టి n బార్ డాట్ k బార్ అదే ఒకటే తీసుకున్నాం ఇక్కడ F1 ఒకటే తీసుకున్నాం కాబట్టి I బార్ F1 ఉన్నప్పుడు కరెస్పాండింగ్గా తీసుకుంటాం అంటే సింగిల్గా ఉన్నప్పుడు కరెస్పాండింగ్గా వాల్యూస్ తీసుకోండి డబుల్ తీసుకున్నారనుకోండి dx dy అన్నప్పుడు ఇక్కడ ఆపోజిట్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో అదేవిధంగా డో F2 బై డో y dv ఈక్వల్ టు ఏమవుతుంది ఇంటిగ్రల్ S F2 n బార్ డాట్ J బార్ ds ఇప్పుడు యాడ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి ఇంటిగ్రల్ V డో F1 బై డో X డో F2 బై డో y డో F3 బై డో Z రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ S F1 F2 F3 అన్నిటిని యాడ్ చేస్తే ఏమైచ్చింది ఇంటిగ్రల్ S F1 n బార్ డాట్ I బార్ ds ప్లస్ ఇంటిగ్రల్ S F2 n బార్ డాట్ J బార్ ds ప్లస్ ఇంటిగ్రల్ S F3 n బార్ డాట్ K బార్ ds ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదంతా ఏంటి డైవ్ F బార్ dv కాబట్టి ఇంటిగ్రల్ V డైవ్ F బార్ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ S దీంట్లో n బార్ని కామన్ చేయండి అలా అనుకోండి ఈజీగా ఉంటుంది n బార్ని కామన్ చేస్తే డాట్ n బార్ కదమ్మా కాబట్టి డాట్ n బార్ వస్తుంది మిగతాదంతా ఏమవుతుంది F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్ ఓకే సో ఇది ఏంటి F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్ ఇస్ నథింగ్ బట్ F బార్ సో F బార్ డాట్ n బార్ ds అవుతుంది ఓకేనా ఇది సో ఇది మనకి గాస్ డైవర్జెన్స్ థీరం దీన్ని ఏమంటాం గాస్ డైవర్జెన్స్ థీరం దీన్ని మీకు నీట్గా డయాగ్రామ్ వేసి రాసి నేను మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాను దాన్ని మీరు రాసుకుందాం ఓకేనా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు స్టేట్మెంట్ రాసుకున్నారు కాబట్టి ప్రూఫ్కి ఒక 1 పేపర్ వదిలేసేయండి పేపర్ అంటే తెలుసు కదా బోత్ సైడ్స్
పేపర్ అంటే ఏంటి, బోత్ సైడ్స్ కాబట్టి మీరు ఒక 1 పేపర్ని వదిలేసేయండి. ఇది నేను మీకు వాట్సాప్లో పెట్టినప్పుడు రాసుకుందరు. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. దీని మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాస్ డైవర్జెన్స్ థీరం మీద మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే, ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఎస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు అంటే బై యూజింగ్ గాస్ డైవర్జెన్స్ థీరం మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ వి చేయాలి. అదే ఇంటిగ్రల్ వి ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రల్ ఎస్ చేయాలి. ఎందుకు, గాస్ డైవర్జెన్స్ థీరం అప్లై చేయండి అన్నాడు అంటే. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్